నేరం చేయడం రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా ఈరోజు మారిపోయింది. ఆ నేరం చేసే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులే కాపాడే వ్యవస్థ ఈరోజు రాజమహేంద్రవరంలో ఉంది. కాబట్టి డూయింగ్ క్రైమ్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్ అని రాజమహేంద్రవరంలో ఈరోజు తయారైపోయింది. ఎందుకు తయారయ్యింది దీని మీద వివరంలోకి వెళ్తే, ఈ సంవత్సరం ఫిబ్రవరి 5వ తారీఖున ఒక దేవాలయంలో పనిచేసే అర్చకులు వారి శ్రీమతి గారు ఎవరైతే ఉన్నారో అనారోగ్యంతో మనకి ఇక్కడ శ్యామలా థియేటర్ వెనకమాలున్న ఎస్ఆర్ ట్రస్ట్ హాస్పిటల్లో ఫిబ్రవరి 5వ తారీఖు అనారోగ్యంతో జాయిన్ చేయగా ట్రీట్మెంట్ కొరకు ఐసీయూలోకి హాస్పిటల్ సిబ్బంది వారు తీసుకున్నారు. 5వ తారీఖు సాయంత్రం ట్రీట్మెంట్ మొదలు పెడితే 6వ తారీఖు మధ్యాహ్నం పేషెంట్కి బట్టలు మార్చాలని ఆ పేషెంట్ యొక్క కూతుర్ని సహాయం కోసం నర్సు పిలిస్తే పేషెంట్ మెడలో ఉండాల్సిన 4 కాసుల మంగళసూత్రం మిస్ అయిపోయింది. ఆ మంగళసూత్రం మిస్ అయింది కదా అని 7వ తారీఖు ఫిబ్రవరి 7వ తారీఖు వచ్చి ఇక్కడున్న 2 టౌన్ PS రాజమహేంద్రవరంలో ఫిర్యాదు, లిఖిత పూర్వక ఫిర్యాదు ఫిబ్రవరి 7వ తారీఖు బాధితుల తరపు నుంచి ఇప్పించడం జరిగింది. నా స్నేహితులు అవడం వల్ల ఫిబ్రవరి 7వ తారీఖు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చినా గానీ అప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ మంగాదేవి గారు అని ఉన్నారు. ఫిబ్రవరి 13 వరకు కూడా ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు. ఫిబ్రవరి 13వ తారీఖున అది కూడా ఎస్పీ గారికి మెసేజ్ పెడితే ఎస్పీ గారు సదరు పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు కానీ ఎఫ్ఐఆర్ ఇవ్వాల. అంటే 7వ తారీఖు ఫిబ్రవరి 7వ తారీఖు ఫిర్యాదు చేస్తే ఫిబ్రవరి 13వ తారీఖు వరకు కూడా ఎఫ్ఐఆర్ ఇవ్వాల. ఇదంతా ఇలా ఉంది, బాగుంది అనుకుంటే సరే ఫిబ్రవరి 7వ తారీఖు మనం ఫిర్యాదు ఇచ్చాం కదా, ఏప్రిల్ 7వ తారీఖున 60 రోజులు అయిందని చెప్పి నేను ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళాను. ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి PGRS లో అయ్యా ఈ సమస్యను పరిష్కరించమని ఎస్పీ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. సదరు ఎస్పీ గారు 2 టౌన్ PS కి నా అర్జీని ఫార్వర్డ్ చేశారు. ఇక్కడ CI గణేష్ గారు వచ్చి నన్ను పిలిచి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నాకు ఒక PGRS నెంబర్ నుంచి ఏదైతే రీసెంట్ గా నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారో నెంబరు, ఆ నెంబర్ నుంచి నాకు ఒక కాపీ వచ్చింది, PDF కాపీ. మీ సమస్య పరిష్కరింపబడిపోయింది, ఇదిగోండి డీటెయిల్స్ అని చెప్పి నాకు ఈ PDF కాపీ పంపించారు. ఈ PDF కాపీలో ఏదైతే ఇక్కడ అర్జీదారుడి సంతకం ఉందో ఈ సంతకం నాది కాదు, ఇది ఫోర్జరీ చేసిన సంతకం. ఇది 2 టౌన్ PS లో ఫోర్జరీ చేసి పరిష్కరింపబడింది అన్న దానికి నేను ఒప్పుకున్నట్లు ఫిబ్రవరి నెలలో 2 టౌన్ PS వాళ్ళు ఫోర్జరీ చేసిన సంతకం. సరే ఈ సంతకం ఫోర్జరీ అయ్యింది కదా అని చెప్పి నేను DSP గారిని కలవడం కలిసింది, భవ్య కిషోర్ గారిని ఫిబ్రవరిలో కలిసి, అమ్మా నా సంతకం 2 టౌన్ PS లో ఫోర్జరీ చేశారు, దీని మీద విచారణ జరిపించండి అంటే ఆవిడ విచారణ జరిపిస్తానన్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత సదరు హాస్పిటల్ వాళ్ళు ఒక కిరాయి వ్యక్తిని పెట్టుకున్నారు. ఆయన దళిత నాయకుడు అంట. ఆ కిరాయి వ్యక్తి మే 2వ తారీఖున నాకు ఫోన్ చేసి ప్రైవేట్ సెటిల్మెంట్ కోసం నాకు మాట్లాడడం జరిగింది. నేను పోలీస్ స్టేషన్కి కానీ DMHO గారి ఆఫీస్కి కానీ రావాలని కోరగా ఆయన ఫోన్ పెట్టేశారు. ఆ వాయిస్ రికార్డుని కూడా DSP భవ్య కిషోర్ గారికి పంపిస్తా, రాజమహేంద్రవరంలో ఉన్న భద్రతాపరమైన లోపాలు ఇలా అనేక సమస్యలను కూడా ఆవిడ దృష్టిలో పెట్టి ఈ విధంగా నా సంతకం ఎందుకు ఫోర్జరీ చేశారు, ఎవరు ప్రైవేట్ వ్యక్తి సెటిల్మెంట్ కోసం నాకు కాల్ చేస్తున్నారని మే 3వ తారీఖు భవ్య కిషోర్ గారిని అడగగా మే 10వ తారీఖున ఇదే 2 టౌన్ PS లో నేను హాస్పిటల్ వాళ్ళని తిట్టానని చెప్పి ఒక SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సదరు SI శ్యామ్ సుందర్ గారు విత్ ది హెల్ప్ ఆఫ్ CI గణేష్ గారు, DSP భవ్య కిషోర్ గారు, CI గారు, SI గారు హాస్పిటల్ సిబ్బందిని నేను కులం పేరుతో దూషించినట్లు ఫిబ్రవరి 7వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే ఇక్కడ వచ్చి నేను రిజిస్టర్ చేస్తే 3 నెలలు అంటే 90 రోజుల తర్వాత మే 10వ తారీఖున నేను తిట్టినట్టు ఇక్కడ SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి నా కులం సర్టిఫికేట్ కోసం నా ఇంటికి VROని పంపించడం జరిగింది. సదరు VRO నేను డీటెయిల్స్ అడిగితే ఆయన ఇవ్వకుండా ఈ రోజు 6 రోజులైనా VRO నా దగ్గరికి రాలే. నేను DSP గారికి మెసేజ్ చేశాను, అమ్మ మీరు ఈ విధంగా తప్పుడు కేసు పెడుతున్నారు కదా, మీకు సంబంధించిన నా కులం సర్టిఫికేట్లు, ఆధార్ సర్టిఫికేట్లు, నేను గతంలో ఇక్కడ నమోదు చేసిన ఫిర్యాదులు వీటన్నిటి మీద వివరణ ఇవ్వండి అని నేను సమాచార హక్కు చట్టం ద్వారా అడగడం జరిగింది. అదే మెయిల్ ని DGP గారికి కూడా మెయిల్ చేయడం జరిగింది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా మెయిల్ చేయడం జరిగింది. ఈ మెయిల్ లో నేను ప్రస్తావించింది ఏంటంటే సున్నితమైన చట్టం, ప్రజల్లో ఐకమత్యాన్ని పెంపొందించి ప్రజల యొక్క ఆస్తిని కానీ చట్టాలను కానీ పరిరక్షించాల్సిన పోలీసులు చట్టాలు దుర్వినియోగపరుస్తే కుల చిచ్చులు పెడతా ఉన్నారు. కాబట్టి
డిఎస్పీ గారిని, సిఐ గారు, ఎస్ఐ గారి మీద చర్యలు తీసుకోవాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కి డీజీపీ గారికి నేను లెటర్ పెట్టడం జరిగింది. ఈ రోజు ఆ లెటర్ కూడా ఎస్పీ గారికి ఇస్తాను, ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారికి ఇస్తాను. మీకు ఇక్కడ ఒక విషయం కూడా నేను చెప్పాలి. ఈ హాస్పిటల్ మీద ఎలిగేషన్స్ వచ్చినప్పుడు నేను డిఎంహెచ్ఓ గారికి లెటర్ ఇచ్చానండి ఏప్రిల్లో. యాక్చువల్గా ఎప్పుడైనా ఐసీయూ యూనిట్ ఒక బెడ్ ఉంటే 70 అడుగులు ఉండాలి, 2 బెడ్లు ఉంటే 120 అడుగులు ఉండాలి. ఎవరైతే ఐసీయూలోకి పేషెంట్ ని తీసుకుంటారో పేషెంట్ మీద ఉన్న ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి అటెండెంట్కి ఇచ్చి సంతకం తీసుకోవాలి. కనీసం పేషెంట్ బెడ్ మీద ఉన్నప్పుడు ఒక ఫోటో తీసుకోవాలి. ఇవన్నీ పాటించాల్సిన నియమ నిబంధనలు ఇవేమీ పాటించిన హాస్పిటల్. సీసీ కెమెరాస్ కూడా లేవు ఐసీయూ వార్డులో. సరే 4 కాసులు బంగారం పోయింది. ఈ హాస్పిటల్ ఎలా ఉంది ఏంటి అంటే, నాకు డిఎంహెచ్ఓ గారి ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్ ఇది. అందులో ఆయన రిజిస్ట్రేషన్ నెంబర్ ఏ రాశారండి, 808 అంట రిజిస్ట్రేషన్ నెంబరు. 2019లో రిజిస్ట్రేషన్ నెంబర్ 808 అంట. ఈ హాస్పిటల్ మీద బోర్డు ఏముందో ఇప్పుడు మీకు చూపిస్తాను. హాస్పిటల్ రిజిస్ట్రేషన్ నెంబర్ బోర్డు ఏ విధంగా అయిపోయింది ఈరోజు రాజమండ్రిలో పరిస్థితి అని. హాస్పిటల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంతండి, 488/2017. 488/2017 బోర్డుతో వీళ్ళు నడుపుతా ఉన్నారు. ఆయన నాకు ఇచ్చిన లెటర్లో 808/2019. సరే, ఇది కూడా సమాచార హక్కు చట్టం ద్వారా నేను డిఎంహెచ్ఓ గారిని 23వ తారీఖు అడగడం జరిగింది. అయ్యా మీరు నాకు ఇచ్చిన లెటర్లో ఈ విధంగా 808 ఉంది, ఇప్పుడేమంటే 488 వాళ్ళు వేస్తూ ఉన్నారు, ఏది కరెక్ట్ అని నేను 23 మే సమాచార హక్కు చట్టం ద్వారా డిఎంహెచ్ఓ గారి ఆఫీస్లో లిఖితపూర్వకంగా అడిగితే, ఈరోజు మరి డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి మరి హాస్పిటల్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో మనకు తెలియదు, కానీ బోర్డు మార్పించుకున్నారనమాట. స్టిక్కర్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్. ఈరోజు ఎవరైతే అడిషనల్ డిఎంహెచ్ఓ వచ్చి విచారణ చేశాడో ఏప్రిల్లో, ఆ రోజు ఆ హాస్పిటల్ మీద 488/2017 అన్న రిజిస్ట్రేషన్ నెంబర్ డిఎంహెచ్ఓ గారికి కనపడలేదండి, అడిషనల్ డిఎంహెచ్ఓకి. నేను ఈరోజు సమాచార హక్కు చట్టం ద్వారా ఎందుకు బోర్డు అలా ఉంది, దాని ఒరిజినల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి అని అడిగిన తర్వాత ఈరోజు ఇప్పుడు మీరైనా కానీ వెళ్ళి చూస్తే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నంత వరకు ఇది అసలైన నెంబర్, ధృవీకరించిన నెంబర్ 808/2019. కానీ వాడు ఈ రోజు నేను ఈ క్వశ్చన్ అంత వరకు వాళ్ళు మెయింటైన్ చేస్తున్న నెంబర్ 488/2017. అంటే ఈ నేరం చేస్తున్న హాస్పిటల్లో సరైన రక్షణకు సంబంధించిన వ్యవస్థ లేదు. వాళ్ళు దొంగతనం చేశారని ఇక్కడ కేసు పెడితే 3 నెలల తర్వాత SC/ST అట్రాసిటీ కేసు నా మీద పెట్టించారు. కాబట్టి రాజమండ్రిలో వ్యవస్థ ఎలా ఉంది, ఏం జరుగుతుందో ప్రజల దృష్టికి తీసుకెళ్తామని ఈ వీడియో చేయడం జరిగింది. రెండోది ఆల్రెడీ ఇప్పటికే డీజీపీకి ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారికి ఈ రోజు ఇస్తాను, నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా ఇచ్చి అసలు ఈ కుల వ్యవస్థను తగ్గిద్దామా, నేరాలను పెంచుదామా, ఈ విధంగా ఉపయోగించుకోవాలా. ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకునేంత వరకు మాత్రం న్యాయ పోరాటం చేస్తాను. హాస్పిటల్ మీద కూడా చర్య తీసుకోవాలి. సదరు దళిత నాయకుడు ఎవరైతే ఉన్నాడో సెటిల్మెంట్లకు ఫోన్ చేశాడో అతని మీద కూడా చర్య తీసుకోవాలి. సార్ ఖచ్చితంగా ఇది హాస్పిటల్లో నగపోయిన వాట వాస్తవం. నగపోయిన దాన్ని సరిగ్గా పోలీసులు ఎంక్వైరీ చేయలే. ఎందుకు ఎంక్వైరీ చేయలేదంటే పోలీస్ ఐసీయూ రూమ్ లో కూడా సీసీ కెమెరాస్ లేవు. కనీసం వీళ్ళు ఏ విధంగా పోయిందో ట్రేస్ అవుట్ చేయాలి. అది నేను పదే ప్రశ్నిస్తున్నానని 2 నెలల తర్వాత వచ్చి PGRS లో ఇచ్చానని, PGRS లో నా సంతకం ఫోర్జరీ చేయిందని ఇవన్నీ అడగబట్టి ఖచ్చితంగా సిఐ, SI, DSP గారు వీళ్ళ ముగ్గురే కొలైడ్ అయ్యి హాస్పిటల్ వారితో SC/ST అనే చట్టాన్ని తప్పుడుగా నా మీద పెట్టించారు. ఖచ్చితంగా ఈ కేసు నుంచి కూడా బయటపడడానికి హాస్పిటల్ వాళ్ళు కూడా మరి ఎంత ఇచ్చారో, ఏమి ఇచ్చారో, ఏం ముట్టాయో మనకు తెలియదు, కానీ లేకపోతే ఇంత నా సంతకం ఫోర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా DSP, CI, SI గారి ప్రమేయం ఇందులో ఉంది. అవును, యాక్చువల్ గా నేను SP గారికి రైటింగ్ లో ఇచ్చానండి. అది యాక్చువల్ గా SP గారికి 2 నెలల ముందే చెప్తే DSP గారి దగ్గరికి వెళ్ళమన్నారు. DSP గారికి కూడా చెప్తే నేను పిలిపించి విచారణ చేస్తానండి అన్నారు. ఆ విచారణలో ఆమెకి తేలింది ఏంటి, నా సంతకం ఫోర్జరీ చేసిన అధికారి ఎవరు, సదరు డీటెయిల్స్ ఇవ్వమని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగాను. సమాచారం వస్తుంది, రాగానే నేను మీడియా కూడా సబ్మిట్ చేస్తాను. అవును అవును సార్, యాక్చువల్ గా ఏంటంటే ఫస్ట్ 7వ తారీఖు ఫిర్యాదు ఇస్తే 13వ తారీఖు మంగాదేవి గారు కట్టేసి వెళ్ళిపోయారు.
కానీ ఇప్పుడు నేను అభియోగం ఎవరి మీద చేస్తానంటే ప్రెసెంట్ సిఐ గారి మీదే చేస్తా. ఎందుకంటే నా సంతకం ఫోర్జరీ అయింది ఆయన చేతికి వచ్చినప్పుడే. గణేష్ గారు నా సంతకం ఫోర్జరీ అయింది, ఆయన నాతో మాట్లాడి నన్ను పంపించిన పక్క రోజు. తర్వాత నా మీద SC ST కేసు నమోదైంది. శ్యామ్ సుందర్ వచ్చిన రోజు ఎస్ఐ శ్యామ్ సుందర్ గారు వచ్చి నాకు ఆయన వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన వారం రోజులకి SC ST అంటే ఇప్పుడు ఆయన వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదండి. కనీసం బాధితులకి వచ్చేసారు, కూర్చున్నారు. వాళ్ళేమో మహిళ ఏం చెప్పడాల రికార్డు పెట్టేశారు. వాళ్ళకి కరెక్ట్ గా డేట్ అలాగా డేట్ చెప్పండి, వాళ్ళకి డేట్లు గుర్తుండవు, ఇది గుర్తుంటది. అష్టమి రోజు అన్నారు వాళ్ళు. అష్టమి రోజు అంటే ఎప్పుడు అలాగే తిది చూసుకుంటారు కాబట్టి నేను డేట్ అందిస్తా ఉంటా వాళ్ళకి. నువ్వెందుకు మాట్లాడతావు మధ్యలో, నువ్వెందుకు రికార్డ్ చేస్తావు, నీకు హక్కులు తెలుసా, నీకు బాధ్యతలు తెలియవా, ఈ విధంగా అన్ని మాట్లాడేసి ఆయన వెళ్ళారనమాట. అది అందుకని ఏంటంటే ఖచ్చితంగా ఇది SI గారు, CI గారు, DSP గారు చర్యలు కావాలి సార్. DSP గారి మీద, CI గారి మీద, SI గారి మీద చర్యలు కావాలి. ఏదైతే హాస్పిటల్లో నా నగదు ఉందో ఆ నగదు మాకు కావాలి. ఈ విధంగా తప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్లు పెట్టి హాస్పిటల్ నడుపుతుంటే DMHO గారికి ఎందుకు కనపడలేదు అనేది నాకు సమాధానం కావాలి. 1861 పోలీస్ యాక్ట్ లో ఉంది డీప్రమోట్ చేయాలి అని. ఈ విధంగా ఇంకా కులాలను రెచ్చగొడుతూ ఇంకా ప్రజల్లో ఏమంటారు దాన్ని విద్వేషాలను సృష్టిస్తున్న ఈ పోలీసులు పోలీస్ శాఖల్లో పనిచేయడానికి మాత్రం వీళ్ళు అర్హులు కాదు. ఖచ్చితంగా వీళ్ళు 1861 పోలీస్ యాక్ట్ ప్రకారం మాత్రం వీళ్ళు చర్యలు తీసుకోవాలి. సదరు హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలి.